హైదరాబాద్ గోషామహల్ స్టేడియంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఎస్ఐ పోస్టుల రిక్రూట్మెంట్ కు ఇవాల్టి నుంచి ఫిజికల్ టెస్టులు జరుగుతున్నాయి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో లాంగ్ జంప్, హై జంప్, 100 మీటర్లు, 800 మీటర్లతో పాటు 5 ఈవెంట్లలో అభ్యర్థుల్ని పరీక్షించనున్నారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా బయోమెట్రిక్, ఆన్లైన్ విధానాల ద్వారా అత్యంత పారదర్శకంగా ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నామని అన్నారు అడిషనల్ సిపి శివప్రసాద్. చెస్ట్ వీరికి చూడటం జరుగుతుంది. I2 చెస్ట్ అయిపోయిన తర్వాత వీరికి 100 మీటర్స్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్ 800 మీటర్స్, వీటిల్లో ప్రతి దానిలో ఒక్కొక్క దానికి ఒక ఏసీపీ ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. పర్ డే 1200 క్యాండిడేట్స్, ఇక్కడ అక్కడ 1200 అంటే 2400 క్యాండిడేట్స్ని మేము మొత్తం చెప్పాలంటే 19,000 ఎస్ఐ క్యాండిడేట్స్ను, 31,000 కానిస్టేబుల్ క్యాండిడేట్స్ని, అంటే 50,000 క్యాండిడేట్స్ని మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. ప్రతి వారిని క్షుణ్ణంగా చూస్తూ వాళ్ళకి మంచి అవకాశం ఇవ్వటమే కాకుండా ఇల్లిజిబుల్ క్యాండిడేట్స్ లోపలికి రాకుండా చూడాలి, ఎలిజిబుల్ క్యాండిడేట్ తప్పనిసరిగా అయ్యేటట్టు చూడాలి అనేది మా దృక్పథం. ఈవెంట్స్లో అయ్యేటట్లయితే మీకు సివిల్ ఎస్ఐస్కి 3 ఈవెంట్స్ చేస్తే సరిపోతుంది. బట్ 800 మీటర్స్ మాత్రం కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. 800లో ఫెయిల్ అయితే అతను డిస్క్వాలిఫై అవుతారు. అలాగే సిఆర్, టీఎస్ఎస్పీ అండ్ అదర్ వింగ్స్కి మాత్రము 5 ఈవెంట్స్లోనూ వారు క్వాలిఫై కావాలి. తర్వాత వాళ్ళకి మార్కులు కూడా గ్రేడేషన్ ఉంటుంది. ఎందుకంటే బెస్ట్ టైంలో బెస్ట్ ఆఫ్ ఏది చేసేటట్లయితే దానికి తగ్గట్టుగా గ్రేడేషన్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి 100 మార్క్స్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది సిఆర్ అండ్ అదర్స్కి, ఇవి 75 మార్క్స్ అక్కడ యాడ్ అవుతాయి. బట్ సివిల్ వాళ్ళకి ఏంటంటే ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్.